యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అటు తర్వాత గతంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। రాష్ట్రంలో బ్రహ్మాండమైన కార్యక్రమం గత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు కొనసాగాయి। అప్పట్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు బాధ్యతలను చేపట్టారు। ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్లు, ఆ మంత్రి బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్లు కావచ్చు లేదా 4 ఏళ్లు కావచ్చు, ఆయన చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది। దీపదీప నైవేద్యం కావచ్చు, అటు తర్వాత రకరకాలైన పథకాలు కావచ్చు, అన్ని కూడా పుష్కరాల మహావేడుక విజయవాడలో కావచ్చు బ్రహ్మాండమైన పుష్కరాల వేడుకలు కొనసాగాయి। దేవాలయంలో చూసిన అద్భుతంగా పురాతన దేవాలయాల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు కొనసాగించాడు అప్పటి మంత్రి అయినటువంటి ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు। అప్పట్లో చెప్పాను కదా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఈ 2 పార్టీలు కూడా అలయన్స్ కొనసాగాయి। లాస్ట్ అంటే ఒక ఏడాది సమయం ఉన్నంగా ఎందుకో భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇద్దరికి పొసిగిందో ఏమో తెలుగు కానీ విడిపోయారు। ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పైడికొండల మాణిక్యాలరావు ఆయన పదవికి రిజైన్ చేశారు। ఆ విధంగా అప్పట్లో ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పైడికొండల మాణిక్యాలరావు అద్భుతంగా తన పదవి బాధ్యతలను చేపట్టారు। అది కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో। నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ఆదేశాల మేరకు పుష్కరాలను ఘనంగా నిర్వహించిన మంత్రి ఎవరు అంటే ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి మాణిక్యాలరావు। ప్రస్తుతం అదే అలయన్సే, కాకపోతే ఇక్కడ పవన్ పార్టీ కలిసింది। పవన్ పార్టీ కలిసి ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ కూటమితో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది। నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు। దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం నారాయణ రెడ్డి, నెల్లూరుకు చెందిన ఆనం నారాయణ రెడ్డి ఈ మంత్రి బాధ్యతలను చేపట్టాడు। ఇప్పుడు అంటే దాదాపు నిన్న కార్యక్రమం కొనసాగింది, ఈ రోజు కార్యక్రమం కొనసాగింది। 2వ బ్లాక్ నందు ఆయన ఛాంబర్ ప్రారంభం అయింది। ఘనంగా పూజలు నిర్వహించి ఆయన తన సీట్ నందు కూర్చున్నాడు। ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఉంది। ఎందుకంటే 5 ఏళ్ళు సమయం ఉంది కనుక ఈయన ఏమాత్రం తన పరిపాలనను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొనసాగిస్తారో అది పక్కన పెడితే ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం, ప్రస్తుతం స్థితిగతుల ప్రకారం అప్పుడు భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, అప్పుడు పైడికొండల మాణిక్యాలరావు, ఇప్పుడు ఆనం నారాయణ రెడ్డి, వీరి పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోల్చుకుంటే మహోన్నతమైన పుష్కరాలను కొనసాగించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పైడికొండల మాణిక్యాలరావు అద్భుతంగా కార్యక్రమాలను కొనసాగించారు। అదే పందాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆనం నారాయణ రెడ్డి కొనసాగిస్తాడు అని మనం ముందుకు నడిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు వెళ్లాల్సిన పరిస్థితి। ఏది ఏమైనప్పటికీ పైడికొండల మాణిక్యాలరావు అప్పటి పరిపాలన, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలయిక, ఇప్పుడు ఆనం నారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలయికతో పవన్ కళ్యాణ్ కూటమి కలయికతో ఆనం నారాయణ రెడ్డి అప్పుడు కూడా పైడికొండల మాణిక్యాలరావు
ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అటు తర్వాత తెలుగుదేశం ఈ కూటమిలో ఆనం నారాయణ రెడ్డి బాధ్యతలు చేపడుతూ ఉన్నాడు అనేది నా ఈ ప్రధాన అంశం. అయితే గతంలో కూడా పైడికొండల మాణిక్యాలరావు రెండవ బ్లాక్ లో ఏపీ సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లో ఆయన ఛాంబర్ అదే ప్రస్తుతం కొనసాగింది. కాకపోతే ఆనం నారాయణ రెడ్డి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా దాన్ని నూతనంగా తీర్చిదిద్దాడు. ఆ నూతనంగా తీర్చిదిద్దేందుకు సమయం పట్టింది. అందులో భాగంగానే ఆ లేట్ అయినా కూడా ఆ లేటెస్ట్ గా ఆనం నారాయణ రెడ్డి తన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈ రోజు ఛాంబర్ లో ఓపెనింగ్ కార్యక్రమంలో ఘనంగా పూజారుల కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది నా ఈ చిన్న సారాంశం. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.